పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. లేకుంటే ఎన్నికలను అడ్డుకుంటామంటూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. సంస్థ ఎన్నికలకు శంకారామం మోగుతుందని చెప్తుంది ప్రభుత్వం. కానీ తాజా మాజీ సర్పంచులకు 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు రావాలని మేము గత సంవత్సరం సంధి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు ఇస్తూ అనేక మంత్రులను కలిసి అధికారులను కలిసి విన్నమించినా కానీ చెవిటోని ముంగట శంక ఉందినట్టే ఉన్నది. ఎట్లా అంటే కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద ఈ ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుంది. ఒకనాడేమో 750 కోట్లు మేము ప్రభుత్వం నుంచి వెళ్ళి పెండింగ్ బిల్లు రిలీజ్ చేసినామని సీతక్క ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క మొన్న చూస్తే ఆయన 10 లక్షల లోపు మీ పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఆ బిల్లులు ఇవ్వలేదు. మేము గ్రామ పంచాయతీలో వసూలు చేసిన వివిధ ట్యాక్సీ రూపంలో వసూలు చేసిన పైసలని ఆ చెక్కులను ఫీజింగ్లో పెట్టిరు. ఆ ఫీజింగ్ ఒకటి ఎత్తివేసారు. 10 లక్షల లోపు వస్తాయని ఇచ్చారు. కానీ గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి స్టేట్ ఫైనాన్స్ ద్వారా ఒక్క పైసా కూడా పెండింగ్ బిల్లు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్ళు మాటలకు చెప్తుర్రు, చేష్టలు అనేది లేవు. ఇది ప్రజాప్రభుత్వం అంటారు చెప్తుర్రు, ప్రజాపాలన చెప్తుర్రు. ఈ ప్రజాపాలనలో అనేక మంది సర్పంచులు గోసదీస్తురు. కొంతమంది సర్పంచుల కుటుంబాలు చిన్నభిన్నమైనవి. కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకురు. అనేక రకాలుగా ఈ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నా కానీ వీళ్ళు ఏదో ఎన్నికలు ఇప్పుడు తెస్తాం మేము మళ్ళీ ఈ ఎన్నికలలో మాదే ఉంటుంది అంటుర్రు. అలాంటిది ఏమి కుదరదు. ఎందుకంటే మా పెండింగ్ బిల్లు ఇచ్చేదాకా మేము ఎన్నికలకు ఎంతవరకైనా అడ్డుకుంటాం. మేము ప్రాణాలు లెక్క చేయకుండా కూడా మేము ఈ ఎన్నికలకు పోతే మేము సహించేలేదు. అడ్డుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం.